ఈ వీడియో చూసి భయపడకుండా. మోసపోతున్నారా? మోసం చేస్తున్నారన్న సంగతి తెలిసి కూడా మోసపోతున్నారా? ఈ ఒక్కసారి చూద్దాం, ఈ ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతామేమో, ఈసారైనా బాగుపడతామేమో, ఈసారైనా మన ఇల్లు బాగుంటుందేమో, ఎక్కడైనా చేసే పని బాగుంటుందేమో అని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కొన్ని ఛానల్స్ చూసి, కొన్ని ప్రోగ్రామ్స్ చూసి ఇంప్రెస్ అయ్యి మోటివేషన్ లాగా తీసుకొని అది నాకు కావాలి అని కోరుకుంటూ ఈ తాంత్రిక విద్యలు చేసే గురువులతో, అఘోరాలతో పరిచయం అయిపోయి మీ సమస్యలు వారికి చెప్పి వారితో కొంత అమౌంట్ను మాట్లాడుకొని ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వగానే మీ పొలంలో ధన నిధులు ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయి, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి ఇప్పటి వరకు చాలామంది మోసపోతూనే ఉన్నారు. ఈ రోజున మరొక మోసం ముందుకు వచ్చింది. ఈ సమయంలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్. వేదన్ మీడియాలో ఇద్దరు అన్నదమ్ముల యొక్క చరిత్ర. ఇద్దరు కలిసి బ్లఫ్ మూవీ, మాస్టర్ మూవీని చూసి అక్కడి నుంచి వారి ఆలోచనలు ఒకలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయి ముందుగా పాస్టర్ కావాలని, ఆ తర్వాత ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి వారు కాశీ వెళ్ళి కాశీ నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పెట్టినటువంటి పేరు కాశీ తాంత్రిక గురువు అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసినటువంటి ఆ ఛానల్ ద్వారా అనేక మంది భక్తులకు పరిచయం అయిపోయి వారి కష్టాలు తీరుస్తామని, బాధలు తీరుస్తామని, ఇబ్బందులు తీరుస్తామని అనేక మందికి ప్రోత్సహించి మాట్లాడి ఆ తర్వాత ఫ్లైట్, ఆ తర్వాత ఫార్చునర్, ఆ తర్వాత చక్కని లాడ్జెస్, అక్కడి నుండి అంతా ట్రావెల్ చేసుకుంటూ అనేక మంది ప్రజల దగ్గర లక్షల రూపాయల, కోట్ల రూపాయల వరకు తీసుకున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు. అయితే వారి మధ్యలో ఏం జరిగిందో కానీ తమ్ముడు వచ్చి ఈ విషయాన్ని ఇక్కడ వేదన్ మీడియాలో వేదన్ గారి ద్వారా బయటకు వస్తున్నాయి. చూద్దాం మీ కొరకు. ఈ వీడియో చూసి భయపడకుండా. వేదాన్ మీడియా హిస్టరీలా ఇంత దారుణమైన దొంగ ఎక్స్పోజ్ చేస్తున్నది మొట్టమొదటిసారి. ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. కాశీ తాంత్రిక గురువు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతి దారుణంగా ప్రజల దగ్గర నుండి వాళ్ళ నమ్మకాలను ఆసరా చేసుకొని నాశనం చేస్తున్నాడు, వాళ్ళ పొట్టల మీద కొడుతున్నాడు. ఇక వీడు చేసిన దొంగ పనులు నేను కాదు చెప్పుడు. ఈ రోజు అన్ని విషయాలు బయట పెట్టనీకి ఎవరో లేరండి, ఎవరో బయట లేడు, వాళ్ళ సొంత తమ్ముడే ఉంది. ఈయన ఒక పాస్టర్ కావాలనుకున్నాడు. ఫస్ట్ పాస్టర్ అయిదాం అనుకున్నాడు, కానీ సెట్ కాలేడ. రైట్, చూస్తారు కదా, అన్న తమ్ముల మధ్యలో అన్న గురువుగా మారి తమ్ముడు శిష్యుడిగా మారాడు. అన్న చేసిన పనులన్నీ కూడా పోసగుచ్చినట్టు 1 by 1 చెబుతున్నాడు. అంటే తను చేస్తున్నటువంటి సమయంలో ఈయన కూడా అక్కడే ఉన్నాడు. అంతేకాకుండా వీరిద్దరు అనుకరించి సహకరించి ముందుకు వెళ్తున్న సమయంలో ఒకవేళ మేబీ కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏంటంటే వారిద్దరి మధ్యలో పంపకాలు, తెచ్చినటువంటి డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అందులో ఉన్న పంపకాలు తేడా వచ్చి తమ్ముడు వచ్చి అన్న గురించి చెబుతున్నాడని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను వేదాన్ గారికి శుభాలు తెలియజేస్తూ ఇంకాస్త దీన్ని లోతుగా తమ్ముడు వైపు కూడా మీరు ఆలోచన చేయాలని, తన యొక్క పనులను కూడా మీరు ఆలోచన చేసి సత్యాన్ని బయటికి తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో గమనించండి ప్రజలారా, మీరందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఒక విషయం చెబుతున్నాను. దయచేసి ఇలాంటి మోసాలు నమ్మకండి. గుప్త నిధులు కానీ, బంగారాలు ఉన్నాయని కానీ, లేకపోతే మీ జీవితాలు ఇలా బాగుపడతాయని, మీ బ్రతుకులు అలా బాగుపడతాయని చాలామంది చెప్పేవాళ్ళు, ఈ తాంత్రిక మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ మోసాల నుంచి మీరు బయటికి రావాలని అనేకమైన వీడియోలు వస్తున్నాయి. అనేక మంది కష్టపడి వీడియోస్ కూడా చేస్తున్నారు. మీకు కళ్ళకు కట్టినట్టుగా కూడా కొన్ని విషయాలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా మోసపోతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఒక భార్యాభర్తలను చూసాం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగోలేదని వెళ్తే తను మీ పొలాల్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి దాదాపుగా 3.5 కోట్ల వరకు వాళ్ళ దగ్గర కలెక్షన్ చేశాడు. తెలుసు మీకు ఈ విషయం కూడా, ఈ వీడియో కూడా మనం చేసాం. కాబట్టి వేదాన్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వారి చేతుల్లో మీరు మోసపోకండి, మోసాన్ని ఎంకరేజ్ చేయమాకండి, మోసాన్ని బ్రతికించకండి, మోసం వైపు మీరు నడవకండి. దయచేసి గమనించండి. ఇటువంటి వాటి అన్నిటి విషయాల్లో మీరందరూ కూడా అలర్ట్గా ఉండి
మీ కుటుంబాన్ని మీరు చక్కబెట్టుకోగలరు, మీ కుటుంబాన్ని మీరు ఏ స్థితిలో నుంచి బయటకు తీసుకురాగలరు, ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు గెలవగలరు. అటువైపు నుండి కూడా మనుషులే కాబట్టి మీరు కొంత ఆలోచన చేసి వారి రూపాన్ని చూసో వారి ఆలోచన చూసో ఇలాంటివన్నిటిని చూసో మీరు ఇంప్రెస్ కాకుండా మీరు కూడా చేయగలరు, మేము కూడా బ్రతకగలము అనే ఒక ధైర్యానికి మీరందరూ కూడా రావాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో వేదాన్ మీడియా యాజమాన్యం అంతటికీ, వేదాన్ సహోదరుడికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరీ ప్రాముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి తన తమ్ముడైనటువంటి సహోదరుడు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీరు చెప్పుంటే బాగుండేది. మరి మీ బ్రదర్ అన్నీ చేసిన తర్వాత ఇలా మోసాలు జరుగుతున్నప్పుడు మీరు వచ్చి చెప్పడం వల్ల కొన్ని మీ పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇది కామెంట్ ద్వారా వస్తుంది. ఒకసారి మనం కామెంట్ కూడా చూడాలి. కాబట్టి ఈ సమయంలో కామెంట్ చూస్తూ ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.